హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీకే. మరి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న టిప్స్ మీ స్టూడెంట్స్ కోసం, అంటే మీ పిల్లల కోసంగా, మంచి భవిష్యత్తు కోసంగా, మీ కళలు ఏదైతే ఉంటే నెరవేర్చుకోవడానికి ఈ ఎడ్యుకేషనల్ టిప్స్ని ఫాలో కండి. ఒక 5 టిప్స్ మాత్రమే ఈ సండే రోజున నేను అందరికీ, పేరెంట్స్కి మరియు పిల్లలకి చెప్పదలుచుకున్నాను. అంటే అందరూ చదువుతారు, కానీ కొంతమంది ప్లాన్డ్గా చదువుతారు. ఎవరైతే ఆ ప్లాన్డ్గా చదువుతారో వాళ్ళే రేపు సక్సెస్లోకి వెళ్తున్నారు. జస్ట్ ఎలా పడితే అలా చదివి రేపు మార్కులు రాలేదనో లేదా ఇంకొక నిరాశకు రావడం అనేది తప్పు. సో ఫస్ట్ వీ మస్ట్ నో వాట్ పాయింట్స్ టు బి ఫాలోడ్ రెగ్యులర్లీ. నేను ఫస్ట్ పాయింట్ ఒకటే చెప్తున్నానండి. ఫస్ట్ మీరు మీ పిల్లలకి గోల్ అనేది సెట్ చేయాలి. సెట్ క్లియర్ అకాడమిక్ గోల్స్. చాలామంది పేరెంట్స్ నాతో అంటారు, చిన్నపిల్లలకి ఎందుకంటే అప్పుడే గోల్స్ అది. నో, మీకు కనుక ఆ ప్రయాణం ఎక్కడికో తెలియకపోతే మీరు ప్రయాణమే వ్యర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో, మీరు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో పిల్లలకి ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అక్కడే వాళ్ళకి సక్సెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంది. ఫాలో కన్సిస్టెంట్ స్టడీ అవర్స్. ఈ కన్సిస్టెంట్ స్టడీ అవర్స్ అనేది, ఒకరోజు ఒకటి కాకుండా రెగ్యులర్గా మనం ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలకి ఏం కావాలి అనేది ఒక రొటీన్గా మీరు అందరూ ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే పిల్లలు చాలామంది చాలా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారు. అలాగనే స్టే ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి పిల్లలు ఏమి చదవరు. అంటే ఒక ప్రోగ్రామ్ను మనం ఏదైనా కండక్ట్ చేసేటప్పుడు అన్ని ప్లాన్డ్గా ఉంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధానానికి, లేదా అప్పటికప్పుడు స్పాట్లో డెసిషన్స్ అది ఇది అని చెప్పేది చాలా తేడా. పిల్లలకు కూడా సేమ్ అంతే. ఈరోజు ఏం చదవాలో పిల్లలకు కనుక తెలిస్తే అది చక్కగా చదువుతారు. అలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మీకు చాలా దగ్గరగా ఉంటుందనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి చెప్పండి. అలాగనే ఆస్క్ క్వశ్చన్స్ అండ్ పార్టిసిపేట్ వాలంటీర్లీ. ఖచ్చితంగా మన క్లాస్ రూమ్లో కానీ బయట కానీ క్వశ్చన్స్ అడగకుండా ఏ విధమైన సమాధానాన్ని మనం రాబట్టలేం. సో ప్రతి ఒక్క పిల్లవాడు యాక్టివ్గా, పేరెంట్స్ కూడా చెప్తున్నానండి, ప్రతి పిల్లవాళ్ళకి ఈ విధంగా చెప్పండి. ప్రతి పిల్లవాడు యాక్టివ్గా క్లాస్ రూమ్లో పార్టిసిపేట్ చేయాలి, క్వశ్చన్స్ అడగాలి, మాస్టర్స్ నుంచి తెలుసుకోవాలి. అలా ప్రోయాక్టివ్గా ఉండడం వలన ఖచ్చితంగా లైఫ్కి సంబంధించిన, సక్సెస్ సంబంధించిన మంచి క్వశ్చన్స్ని ఆన్సర్స్ని రాబట్టుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌండ్ మైండ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే హెల్తీగా ఉంటే మైండ్ చాలా బాగుంటుంది. మరి ఈ పాయింట్ అసలు మిస్ అవ్వద్దు. మరి పిల్లల హెల్త్ కోసము ఎలాంటి ఇన్పుట్స్ కావాలో, ఎలాంటి హైజీన్ కానీ మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ మనం ఇవ్వాలనేది ఖచ్చితంగా మీ అందరూ తెలుసు కాబట్టి అందరూ ఫాలో అవ్వండి. ఈ 5 టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఈ అకాడమిక్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ప్రసాద్ సిటీకే ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఎడ్యుకేషనల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.